స్వరూపంతో నింపబడుతుంది. అందులో యెషయా చూసిన దర్శనం మనము కరుణారా చూసినట్లుగా ఎవరో వైపు ప్రార్థనలు ఆయన వైపును మనం కరుణారా చూస్తూ ఉంటున్నాం. ఆయన వైపును కరుణారా చూస్తూ ఉంటున్నాం. ఆయన రక్తము చేత విలువ పెట్టి సంపాదించబడి మనందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర ఆరాధనకి యోగ్యుడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన మధ్యలో సంచరించుతూ ఉన్నాడు. మహిమాసురుడు మరి వాక్యమయుడు దేవుడు మాతో మాట్లాడబోతున్నాడు. ఆయనకి మహిమ ఘనత ప్రభావం తెలియజేసుకుంటుంది ప్రభావ. ఆయన మరి ఉదయకాల సమయంలో ప్రభావ ఈ మార్నింగ్ ప్రేయర్ ఫెలోషిప్ను బట్టి స్తోత్రాలు. ఇదిగో ఆయన నీ కృపను బట్టి నీ మహిమను బట్టి ప్రభావం ఆయన ఈ మార్నింగ్ ప్రేయర్ ఫెలోషిప్ వారియర్స్ ప్రభావ ఇంత దూరం నడిపించిన విధానాన్ని బట్టి నీకు మేము తెలుసుకుంటాం ప్రభావ. స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీ మందిరంలో చేరి నేను మహిమపరుస్తూ కనపరుస్తుండగా ప్రభావ ఆయన జీవాధిపతి దేవుడు నీకు స్తుతిస్తున్నాడు ప్రభు. నేను పొందనములు అదే రీతిగా ప్రభుత్వ నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. ఇదిగో స్పష్టముగా ప్రభుత్వ నాయన ఇదిగో అతని వాక్యం ద్వారా నాయన మా హృదయంలో నెమ్మది కలిగించేసి ప్రభు నాయన ఇంకా మేము ఏమేమి నేర్చుకోవాలి ప్రభు. వాక్యం ద్వారా మేము నేర్చుకుంటూ నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. సమస్తం నీకు అప్పచెప్పుకుంటూ నాయన అధికారం చెప్పున ఆయన మీరు నడిపించి నీ మహిమతో నింపి వాక్యమైన దేవుడా నీవే నడిపించి ప్రభు నేను మాతో మాట్లాడమని నీవే దాన్ని తీర్చాలేసయ్యా. నశించిపోతున్నా నన్ను నీవు చూసి నీ రాజ్యవార్త ప్రకటింప పిలుచితివి. నశించిపోతున్నా సూచనగా యోనాకి తెలియపరిచి దాని ద్వారా దేవుని ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలియచేసి యోనాని తృప్తిపరిచాడు. దేవుడు ప్రజల్ని తృప్తిపరిచాడు. ఈరోజు మన అంశం ఏంటి? ఉదయకాలపు ప్రార్థన ద్వారా, ఉదయకాలపు నైవేద్యం ద్వారా, ఉదయకాలపు స్తుతి ద్వారా తృప్తిపరిచే దేవుడు. యోనాను తృప్తిపరిచిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని గణపరిచి రక్షించినటువంటి దేవుడు మన పరిచర్యను కూడా గణపరిచి మన దగ్గర ఉన్నటువంటి ప్రజలను కూడా కాపాడి ఆ ప్రజల యొక్క విలువ ఏమిటో దేవుడు మనకి తెలియచేయను గాక. ఈ ఉదయకాల సమయంలో నాయన ఆయా ప్రాంతాల్లో నీ సేవ చేస్తున్న నీ దాసులందరినీ నీ ప్రేమ చేత ఏర్పాటు చేసి మీ సహాయం చేత నడిపించి దేవా యొక్క స్థలములు నిలబెట్టుకొని తండ్రి నాయన ఈ రీతిగా నీ పాద సన్నిధిలో ప్రార్థించుటకు తండ్రి మీరు చూపించిన కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నాయన ఇక్కడ మేము చేయబోతున్న ప్రతి ప్రార్థన మీరు వింటున్నారని మేము నమ్ముచున్నాం అయ్యా. అయ్యా మీరు చూచుచున్న దేవుడు నాయన, మాట్లాడుచున్న దేవుడు నాయన, మా మూలుగులు మా మొర ప్రార్థన చేయటానికి సహాయం చేయండి నాయన. ఇదిగో మా అవసరతల కొరకే కాదు, మా ఆత్మీయ జీవితాలు కట్టబడటానికి నాయన. అయ్యా, మా ఆత్మీయ జీవితాలు కట్టబట్టి
పొందినట్లుగా మారు మనసు పొందినట్లుగా నేను సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ఐక్యతలో నాయన కలిసి ఉన్న మీ బిడ్డలందరి మనసులను ఏకీపించారు మీకు స్తోత్రాలు. ఇక ముందు కూడా నాయన గడచిన దినములన్నీ నీ కృప నన్ను వెంటాడేది. గ్రామాల్లో తిరుగుబాటు చేసి కుట్టి హింసిస్తున్నారు. మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో, యూపీలో ఇవన్నీ చూస్తున్నప్పుడు మన జీవితాల్లో గుండెలు పగిలిపోతుంది. మన బలమైన దేవుడిని ఆశ్రయించి ప్రార్థించేవారుగా మనం ఉన్నాం. యూదా మరి జనులందరినీ సమకూరుతున్నాడు. యెహోషాపాతు శ్రమ వచ్చిన సేవకుడు